ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలు భారత్లో ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమమవుతోంది. Starlink. Satcom spectrum will be allocated administratively. ట్రాయ్ ప్రతిసారి ఒక టెండరింగ్ ప్రాసెస్లోనే వెళ్తారు, కానీ ఈసారి డిఫరెంట్గా ఏం చేశారంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. ఈ వీడియోలో మీరు కంప్లీట్గా ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అంటే ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్కి వెళ్ళాలంటే ఏ కంపెనీస్ ఇండియాకి వచ్చేదానికి పాసిబిలిటీస్ దాన్ని చూస్తే మెయిన్గా స్టార్లింక్. ఒకవేళ స్టార్లింక్ వచ్చి మన ఇండియాకి వచ్చిందంటే దీనివల్ల మన ఇండియన్ కంపెనీస్ ఫేస్ అవుతున్నాయి. కంప్లీట్గా ఈ వీడియోలో హాయ్ ట్రైబల్స్. ఫస్ట్ మనము ట్రాయ్ అంటే ఏం చూస్తాం. ట్రాయ్ అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది వచ్చి మన 1997లో స్టార్ట్ చేశారు. ఇది ఎందుకు ఉందంటే ఈ టెలికామ్ రిలేటెడ్గా ఏ సర్వీస్ కానీ వీళ్ళు కాంట్రాక్ట్స్ రిలీజ్ చేశారు. ఈ కాంట్రాక్ట్స్ బేస్ చేసి ఈ కస్టమర్స్కి అంతా ప్రాపర్గా ఒక మంచి సర్వీసెస్ ఉందా లేదా దీన్ని కంప్లీట్గా మానిటర్ చేసే ఆర్గనైజేషన్. ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు చూసారంటే ఇప్పుడు ప్రతిసారి వచ్చి టెండర్ ప్రాసెస్గానే వెళ్తారు. టెండర్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఒక ఓపెన్ స్పేస్లో ఒక జిగాస్ ఒక రేడియస్ ఫ్రీక్వెన్సీ లాగా బిట్వీన్ ఒక రేంజ్ నుంచి ఇంకొక రేంజ్ వరకు ఒక కంపెనీకి ఇచ్చేటట్టు అంటే పర్మిషన్స్ ఆ కంపెనీకి ఉంటుంది. మళ్ళీ ఇంకొక ఫ్రీక్వెన్సీ నుంచి ఇంకొక ఫ్రీక్వెన్సీకి వచ్చి ఇంకో కంపెనీకి ఇచ్చేటట్టు టెండర్ వచ్చి ఎవరు ఎక్కువ పాడుతారు అంటే ఎవరు వచ్చి టెండరింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి అమౌంట్ ఎక్కువ వస్తారో వాళ్ళకి ఇచ్చేటట్టు ప్రతిసారి ప్రాసెస్ చేసేవారు. మీరు చూసారంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఎక్కువ ఈ ఒక జియోను ఎయిర్టెల్లోనే ఎక్కువ వచ్చి ఆ ఒక షేర్స్ వచ్చి టెండర్లో వచ్చి పర్చేస్ చేస్తారు. ఈసారి డిఫరెంట్గా ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్కి వెళ్ళారు. Satcom spectrum will be allocated administratively. ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అంటే ఏమంటే గ్లోబలీ ఎవరు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళకి వచ్చి టెండర్ ఇద్దామని ప్లాన్ చేశారు. దాంట్లో చూసారంటే ఫస్ట్ మనం స్టార్లింక్ ఉంది. ఈ స్టార్లింక్ కంప్లీట్గా వచ్చి ఒక శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్. అంటే వాళ్ళ ఇంటర్నెట్ మొత్తము త్రూ శాటిలైట్ ద్వారా వేస్తారు. దాదాపు వాళ్ళు 6500 శాటిలైట్స్ ఉన్నాయి. అండ్ దెన్ సెకండ్ చూసారంటే అమెజాన్ కూడా వచ్చి క్యూపర్ అనేసి ఒక ఇంటర్నెట్ సర్వీసెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా దాదాపు ఒక 4000 శాటిలైట్స్ దాకా మెయింటైన్ చేస్తున్నారు. దాని తర్వాత చూసారంటే మన ఎయిర్టెల్ ఉంది. ఎయిర్టెల్ తర్వాత జియో. ఎయిర్టెల్ వచ్చి ఒక 600 శాటిలైట్స్ ఉన్నాయి. మన జియో వచ్చి ఒక 40 శాటిలైట్స్ దాకా ఉన్నాయి. ఒకవేళ స్టార్లింక్ మన ఇండియాకి వచ్చిందంటే దీనివల్ల ఈ కంపెనీస్కి ఏం ఇష్యూస్ ఉన్నాయో ఫర్దర్ చెప్తాను. ఈ ఒక స్టార్లింక్ వచ్చి 2018లో స్టార్ట్ చేశారు. ఈ ఒక స్టార్లింక్ని క్రియేట్ చేసింది వచ్చి స్పేస్ ఎక్స్. ఈ ఒక స్పేస్ ఎక్స్ ఫౌండర్ వచ్చి ఎలా మీరు చూసారంటే ఈ స్టార్లింక్ వచ్చి ఒక మెయిన్ ఇంటెన్షన్ అజెండా ఏమంటే గ్లోబలీ ఏ ఒక నలుమూలలో ఉన్నా ఏ ఒక సీ కానీ మౌంటైనెన్స్ యాడన్నా మీరు ఉన్నా కూడా ఒక స్టెబిలిటీగా ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలని ఒక మెయిన్ గోల్ ఈ ఒక కంపెనీకి. ఈ ఒక స్టార్లింక్ వచ్చి ఎలా కమ్యూనికేట్ అవుతుంది లో ఎర్త్ ఆర్బిట్ అనేసి ఒక స్పేస్ ఉంటుంది. ఒక బిట్వీన్ ఒక కిలోమీటర్ రేంజెస్లో ఉంటుంది. దాంట్లో చూసారంటే ఈ ఒక స్టార్లింక్ కంపెనీ ఏం ప్లాన్ చేసిందంటే ఒక 42,000 శాటిలైట్స్ని వచ్చి లాంచ్ చేయాలని ప్లాన్ చేశారు. అంటే ఇప్పటివరకు అయితే 6500 శాటిలైట్స్ ఉన్నాయి ఇప్పుడు గ్లోబలీ లాంచ్ చేశారు. బట్ ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా అంటే 42,000 శాటిలైట్స్ని పెట్టాలని ప్లాన్ చేశారు. దీంట్లో ఈ 42,000 శాటిలైట్స్ పెట్టారంటే ఇంకా దాని యొక్క వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. విచ్ మీన్స్ సిగ్నల్సే లేని లొకేషన్స్లో కూడా మీరు వెళ్ళారంటే ఈ ఒక స్టార్లింక్ వచ్చి కమ్యూనికేట్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయని చాలా టెస్ట్లో చూశారు. మీరు ఎక్కడన్నా ఉన్నా కూడా ఏ ఒక మూలలో ఉన్నా కూడా ఏ ఒక హిల్ స్టేషన్ కానీ మీరు ఎక్కడ సముద్రం మధ్యలో ఉన్నా కానీ మీకు సిగ్నల్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయనేసి చెప్పారు. ఈ ఒక కమ్యూనికేషన్ స్ట్రెంత్ ఎలా ఉంటుందంటే నార్మల్గా ఒక ఆప్టికల్ ఫైబర్లో ఉండే స్పీడ్ కన్నా ఒక 40 times ఎక్కువ ఉన్నట్టు చెప్తున్నారు ఒక స్పీడ్ రేషియో. ఈ ఒక స్టార్లింక్ డివైస్ చూసారంటే ఇది ఒక పోర్టబుల్ డివైస్. ఈ పోర్టబుల్ డివైస్ అంటే ఏమంటే
మీకు ఏ ఒక సర్వీస్ ప్రొవైడర్ అవసరం లేదు, ఒక మనిషి వచ్చి ఫిజికల్గా ఇన్స్టలేషన్ చేయడం అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ కనెక్షన్ లేకపోతే ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ పెట్టుకున్నారంటే మీరు ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తుంటే ఇక్కడ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసి ఆడికి వెళ్ళి కొత్త కనెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ స్టార్లింక్లో చూసారంటే ఎలా అంటే గ్లోబలీ నువ్వే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎవరు ఒక హెల్ప్ లేకుండా డైరెక్ట్గా మీకే వచ్చి ఆ వెబ్సైట్స్ యాప్స్ ఉంటుంది, త్రూ అవుట్ మొబైల్ ద్వారా మీరు కాన్ఫిగర్ చేసి స్టార్లింక్ డివైస్ని వచ్చి ఇన్స్టలేషన్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఓపెన్ స్పేస్ ఏదైనా ఉండిందంటే మీకు నియర్ బైగా పెట్టి వాడుకోవచ్చు స్టార్లింక్. దాని తర్వాత ఇప్పుడు ఓపెన్ టాక్ ఎట్లా ఉందంటే స్టార్లింక్ కూడా ఇప్పుడు ఈ ఒక టెండర్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినట్టు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. దానివల్ల మేము ఈ వీడియోలో కంప్లీట్గా స్టార్లింక్ గురించి మాట్లాడుతున్నాము. ఇన్ని ఫ్యూచర్స్, ఇంత అప్డేటెడ్ టెక్నాలజీ ఉన్న ఒక స్టార్లింక్ ఇన్ని సంవత్సరాలుగా మన ఇండియాకి ఎందుకు రాలేదు? 2018 నుంచి ఆ ఒక కంపెనీ ట్రై చేస్తుంది మన ఇండియాకి సర్వీసెస్ ఇవ్వాలని. బట్ ఇండియాలో ఎందుకు లాంచ్ చేయకుండా ఉండదు? దీనికి వచ్చి గ్లోబలీ ఒక పొలిటికలీ, అది కాకుండా ఏమైనా ఇన్సెక్యూరిటీస్ ఇష్యూస్ ఉంటాయా మన ఇండియన్ రిలేటెడ్ సెక్యూరిటీ పర్పస్ కోసము ఆ ఒక స్టార్లింక్ వచ్చి పర్మిషన్స్ ఇవ్వకుండా ఉన్నారా? ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చి ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్కి వెళ్తున్నారు మన ట్రాయ్? ఎందుకు ఇప్పుడు వచ్చి కొత్త కంపెనీస్ కోసం చూస్తున్నారు? ఇప్పటి వరకు ఉన్న మన ఇండియన్ కంపెనీస్ ఒక మంచి సర్వీసు ఇవ్వలేదా? మీరు చూసారంటే ఇప్పుడున్న మార్కెట్లో ఒక ఎయిర్టెల్, జియో ఏం చేస్తున్నారంటే వీళ్ళిద్దరికి ఒక పెద్ద కాంపిటేటర్ ఎవరు లేరు. వీళ్ళిద్దరూ డిసైడ్ చేసే ప్రైజెస్ ఫిక్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏం ప్రైస్ చెప్తున్నారు, వాళ్ళు ఏం ప్రైస్. ఎందుకంటే ఆఫ్ ది షేర్స్ ఉన్నాయి వీళ్ళకి. ఒక కంపెనీకి 48% ఆఫ్ షేర్స్ ఉన్నాయి, ఇంకో కంపెనీకి 40% షేర్స్ ఉన్నాయి. అంటే మనిషి ఒకటి పోతే ఎయిర్టెల్ దగ్గర పోవాలి, లేదంటే జియో దగ్గర పోవాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. దీని అంతా ఒక కంట్రోల్ చేయాలనేసి మన ఒక స్టార్లింక్కి వచ్చి ఒక ఆపర్చునిటీగా క్రియేట్ చేస్తున్నారా? ఒకవేళ స్టార్లింక్ మన ఇండియాకి వచ్చిందంటే వాళ్ళ ఒక సర్వీసెస్ అంతా మీరు చూసారంటే ఇప్పుడు ఇచ్చే యూఎస్లో ఒక స్టార్లింక్ సర్వీసెస్ ప్యాకేజ్ కంపేర్ టు మన ఇండియాలో చూసారంటే 10,000 అవుతుంది. ఒక మంత్కి రెంటల్ వచ్చి 10,000 అవుతుంది. ఈ 10,000 ఇచ్చి కొనే క్యాపబిలిటీ మన ఇండియన్ పీపుల్స్ ఉందా లేదా? ఇప్పుడు దీనికి వచ్చి మన జియో, ఎయిర్టెల్ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఒకవేళ స్టార్లింక్ వచ్చిందంటే ఏమవుతుందని. స్టార్లింక్ మనం అలా చెప్పలేము, కానీ కొన్ని కంట్రీస్లో ఇంకా తక్కువ రేట్స్కి కూడా వాళ్ళ సర్వీసెస్ ఇస్తున్నారు. మీరు చూసారంటే కెనియా అంతా $80 వాళ్ళ ఒక మంత్లీ రెంటల్. ఆ ఒక ప్యాకేజెస్లోనే సర్వీసెస్ ఇస్తున్నారు. ఒక మంచి కాంపిటేటర్ ఉంటేనే ఈ ఒక ఎయిర్టెల్ కానీ, జియో కానీ వాళ్ళు కూడా ఒక కస్టమర్స్కి ఇచ్చే సర్వీసెస్ బాగుండాలి, ప్లస్ దాని తగినట్టు ప్యాకేజెస్ ఉండాలి. ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నా మన కోసం ఒక సర్వీస్, కస్టమర్ ఓరియంటెడ్ సర్వీస్ ఇచ్చేదానికని ఒక కంపెనీ స్టార్ట్ అయ్యి మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయించిన ల్యాండ్లైన్స్ కానీ, ఫోన్స్ కానీ మన కోసమేనే స్టార్ట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది కంపెనీ. ఈ కంపెనీ ఎందువల్ల సైలెంట్ అయింది? ఏం ప్రాబ్లమ్స్ వల్ల ఈ కంపెనీ ఒక సర్వీస్ ఒక పెద్ద పీక్ స్టేజ్ నుంచి ఇప్పుడు కంప్లీట్గా ఒక స్టేట్కి వెళ్ళింది కదా, దాని గురించి కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. BSNL, connecting India, connecting hearts.